హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బన్నూరు ప్రదర్శిని రెడ్డి రాయల్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే ఇప్పుడు వచ్చేసి నేను నాగుల చవితికి పుట్టకి పాల్పడడానికి వెళ్తున్నాం. మా మదర్ వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాం, అన్నీ మేమే తెచ్చుకొని మాకు చేయించుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ ప్రతి ఒక్కటి అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాను. ఇక్కడే పుట్ట ఉందంట ఒరిజినల్, ఎప్పటి నుంచో పురాతకాలం నుంచి. సో వెళ్దాం మంచిదని చెప్పేసి మా మమ్మీ వాళ్ళ ఇంటికాడనే ఉండి వెళ్తున్నాం. మా హస్బెండ్ నా బంగారు భర్త దేవుడు. ఇక్కడ నేను ముగ్గేస్తుంటే వీడియో తీస్తా అంటే తీయమన్నాను ఫ్రెండ్స్, అందుకని వీడియో తీస్తున్నాడు అనమాట. అమ్మ దగ్గర ఈరోజు నాగుల చవితి కదా, సోమవారం మంచిది అని చెప్పేసి అంతా ముగ్గేస్తున్నాను. నెక్స్ట్ నాగుల చవితి అక్కడే అమ్మ దగ్గరే అమావాస్య నన్ను అక్కడ వదిలేసి మా ఆయన జాబ్కి వెళ్ళేవాడు అనమాట. మా ఇండ్లు వేరే ఉంటే అమ్మ దగ్గరే ఉన్నాం నేను పాప. నెక్స్ట్ ఇంకా అక్కడే పాపకి ఇంకా పుట్టకి పాలు పోస్తే మంచిగా, చిన్నపిల్ల ఉంది కదా, ఏమన్నా ఉంటే పోతుంది, దోషాలు అవి ఇవి ఏమన్నా మంచిగా జరుగుతుంది, దిష్టి తగిలితే పోతుంది అని చెప్పేసి ఇంకా సోమవారం పడింది. ఇంకా నాగుల చవితి చేసుకొని ఇంకా ఇంటికి వచ్చేద్దామని చెప్పేసి అక్కడే అమ్మ వాళ్ళ దగ్గర పురాతకాలం పుట్ట ఉంటే అక్కడికి వెళ్ళాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ వాయిస్ అనేది ఇవ్వకూడదు అనుకున్నాను, అన్నీ మాకు గుర్తుకుండాలి కాబట్టి అలాగే వీడియో పెట్టేదాన్ని. కాకపోతే అక్కడ పుట్ట దగ్గర కూడా కొంచెం అలా అనకూడదు, వాళ్ళని బిచ్చగాళ్ళు అది ఇదని అనకూడదు. అక్కడ వచ్చిన వాళ్ళు కొంచెం గొడవ పడి అంత వాయిస్ అనేది వాళ్ళది తిట్లు అవి వచ్చేసాయి అనమాట. అండర్స్టాండింగ్ చేసుకుని ఆ వీడియో చూస్తారని, అర్థం చేసుకుంటారని చెప్తున్నాను, ఎందుకంటే ఆ వీడియో వాయిస్ కట్ చేస్తానో లేదో తెలీదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ నాగుల చవితి. ఈరోజు స్టార్టింగ్ సోమవారం అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకా మేము అన్నీ తెచ్చుకొని చేసేస్తున్నాం పూజ నాగుల చవితి మా అమ్మతో. నెక్స్ట్ వచ్చేసి అందరికీ హ్యాపీ నాగుల చవితి. నెల అంతా ఉంటుంది అంట కదా, అది చేసుకోండి. నేను మా హస్బెండ్ ఇప్పుడు చేసుకుంటున్నాం అనమాట. హస్బెండ్ చూసారా అక్కడ వాకింగ్ చేస్తున్నారు, ముగ్గేసింది నేనే ఫ్రెండ్స్. ఆయన వాకింగ్ చేస్తున్నారు. హాయ్ అబ్బి, రండి భర్త దేవుడు రండి. మా బుడ్డి దానికేమో వాళ్ళ అత్త మేనత్త తెచ్చిన డ్రెస్ వేయించామన్నమాట, అనురాధని మా వదిన గారు వేసిన డ్రెస్ అనమాట. 1 డ్రెస్ తీసాను 5 డ్రెస్లో. మా మదర్ వచ్చేసి వంట చేస్తున్నారు, ఇక్కడ అన్నారు రెడీ కావలేదు. అందరికీ హ్యాపీ నాగుల చవితి అని చెప్పు. హ్యాపీ నాగుల చవితి అందరికీ ఫ్రెండ్స్. కెమెరా చేస్తున్నా తిందిరండి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు అమ్మ నువ్వుల ముద్దలు చేసే వరకు ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు ఏమండిరా ఇల్లు కిందికి డౌన్ అవ్వు. అమ్మ చేస్తుంది, మా హస్బెండ్ టిఫిన్ చేస్తున్నారు. ఎందుకు ఇన్స్టాగ్రామ్ రీల్ తీసుకుంటున్నప్పుడు ఒకసారికి నేను ఏడ్చినాను, అది కూడా రీల్లో వచ్చింది ఫ్రెండ్స్. అనుకోకుండా వచ్చేసింది ఏడుపు. మా హస్బెండ్ పడుతుంటే రియల్గా అట్లా ఏడుపు వచ్చేసింది. ఇది మా చెల్లెలు పెట్టినది ఫ్రెండ్స్, మర్చిపోయి అట్లా చెప్పాను. ఇది మా చెల్లెలు పెట్టినది, గుర్తు రాలేదు నాకు సడన్గా. సాఫ్ట్ డ్రెస్ నాగుల చవితికి తెచ్చిచ్చింది. ఇది నేను తీసుకెళ్తున్నది, హస్బెండ్తో ముందే తెప్పించి ఉంచాను అన్నట్టు. ఇవన్నీ మా అమ్మ చేసింది. నేను ఎప్పుడు వెళ్తున్నాను. మా అమ్మ నా కాళ్ళకి పసుపు పూస్తుంది. నువ్వు వాడు తెలుగులే శాస్త్ర, కొంచెం చెప్తావు ప్లీజ్. ఇప్పుడు వెళ్తున్నాం. మా పాపకు కూడా వస్తుంది. ఇప్పుడు వెళ్తున్నాం పాలు అవి తీసుకొని.
అని గట్టి పట్టుకో. ఇందా, అశు. చిన్న దుర్గమ్మ నేను కనిపిస్తున్నామా? ఆయన కూర్చోబెట్టి కట్టు. పాపని పట్టుకున్నాడు కదా, ఏడుస్తుంది. కనిపిస్తున్నానా? కనిపిస్తున్నాడు. నువ్వు ఒక ఏళ్ళు పెట్టాలి మధ్యలో. పెద్దమ్మ సరిగ్గా అనుకో ఈడ. మధ్యలో అమ్మమ్మ జరుగు. అమ్మమ్మ అద్దం వస్తుంటే కనబడకున్నాడు. ఆ శివ కనబడుతుంది. కంకణాలు కట్టుకోవాలంటే నేను మా ఆయనకి నాకు మా ఆయనకి కలుగుతాడు సంప్రదాయం. తెలిసే ఉండాలని కొద్దిగా ఫోటో చేసినప్పుడు నాకు తెలియదు. వస్తున్నట్లే. అట్లా ఇది పడతది. ఇప్పుడు దూరం కొంచెం దూరం పోయి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు వెళ్తున్నా వస్తున్నాం. మేము పాలు పోస్తున్నాము. ఎందుకంటే ఇవి తీసిన ఆల్రెడీ తీసిన. నువ్వు టెన్షన్ పడ. అమ్మమ్మ బాయ్. మీరండి వెళ్దాం. అది ఇక్కడికి వచ్చినాక మా అమ్మని అడిగితే బయటకి ఇస్తారు కదా. ఇప్పుడు వెళ్తున్నాం. మా హస్బెండ్ ఎక్కడ ఉన్నాడు? నేను వేసిన ముగ్గు ఇంటి ముందు వెళ్తున్నాం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఇదే రీసెంట్గా తీసుకున్నారు, రెంటెడ్ అనమాట. ఇక్కడ అక్కడ ఒకటి హౌస్ కారుతుంది, వర్షం వస్తే అని చెప్పేసి ఇంకా మారారు. నడుచుకుంటూ వెళ్తున్నాం. మీకు కనిపిస్తుందా? చెప్పులు లేకుండా వెళ్తున్నాం. పాపం తీసుకుందాం. అషద బంగారు చిన్న దుర్గమ్మ. హాయ్ ఫ్రెండ్స్, ఒకటి ఏం చెప్పాలంటే, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను వచ్చినప్పుడల్లా ముగ్గులు వేస్తుంటాం. మా ఇంటి దగ్గర కూడా వేసుకుంటుంటే కదా. పక్కన మా రెడ్డమ్మ అని ఆంటీ మా గెస్ట్ వాళ్ళే ఉన్నారు. ఆమె మాట్లాడింది, ఇంకో ఆమె కూడా మాట్లాడిందంట, కాసమ్మ అని. ఆంటీ వాళ్ళు మా అమ్మతో ఏం మాట్లాడినారు? మా అదే నీ కూతురు బాగా పెద్ద ముగ్గులు అందంగా వేసుకుంటూ చిన్న ముగ్గులు వేసుకుంటుంది. అదొకటే కాదంట, ఆ అమ్మాయి పెద్ద కూతురు బాగానే ముగ్గులు వేసుకుంటుంది, ఇంట్లోకి లక్ష్మీదేవత వస్తుంది వేసుకోవు అని చెప్తున్నారంట. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే, చూసే వాళ్ళు కూడా జనాలు ఏమంటారంటే, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు అంటారనమాట. నేను మా ఆయన సైడ్ కూడా ముగ్గులు వేస్తుంటా కదా, వాళ్ళు ఏమంటారంటే, ఆ అమ్మాయి అంత బాగుంది, అంత క్లాసీ ఉంది, అంత అందంగా ఉండి, అంత పొడుగు ఉండి, అంత బాగుండి కూడా ఏం టెక్కు లేకుండా ముగ్గులు వేసి సంప్రదాయంగా ఉంటే, మీరు అంతంత మాత్రం అందగత్తెలు అయ్యింది ముగ్గులు వేసుకోరేందే ఏం ఆడోళ్ళు అని అంటారు కదా. అప్పుడు వాళ్ళకి మండి నా మీద కక్ష సాధిస్తారనమాట. ఈ పిల్ల వల్లే కదా మేము అనిపించుకుంటున్నాం, మేము నీటి పెట్టుకోము, ఇండ్లు ముగ్గులు వేసుకోమని. అట్లా నాకు ఇండ్ల పక్కనే ఆడైనా కానీ ఈర్షతో జలస్తో చేస్తారనమాట. జనాలు చెప్తారు కదా, అట్లా అట్లా ఉందన్నమాట. నేను ముగ్గులు వేసుకునేదాన్ని, నా ఇంటి ముందు నేను వేసుకునేదానికి కూడా అంత జలస్ ఉంది. హ్యాపీగా వెళ్తున్నాం. ఇప్పుడు ఎందుకు ఇదంతా కానీ చెప్పాలని చెప్తున్నాను. మా హస్బెండ్ పాప నేను వెళ్తున్నాం. ఇటు నుంచి వెళ్తున్నాం, అడవిలాగానే ఉంది కొంచెం.
హ్యాపీ నాగుల చవితి. ఏమో మాకే కొడుతున్నావు. ఏమనైనా నాకు చెప్తున్నా కానీ మీకు తీసుకున్నా. మా ఇంటి దగ్గర వేసుకోవచ్చు నాగుల చవితి అనుకున్నాం కానీ అమ్మకి వర్క్ ఉంది, సో ఆమె వెళ్తూనే ఉంటుంది. ఇంకెట్లా అమ్మ దగ్గరికి వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడే పుట్ట ఉంది. ఇంకా తొందరగా ఈరోజే పడింది, సోమవారం మంచి రోజు, చేసేసుకోండి పిల్ల ఉండే పని అయిపోగొట్టేసుకోండి బాబు, డైలీ డ్యూటీకి వెళ్తుంటావు కదా అంటే ఇంకేవేవో వర్కులు పడుతుంటాయి అని చెప్పేసి చేసేసుకుంటాం. ఈదురుగాలు వస్తున్నాయి, అలాగే వర్షం కూడా పడుతుందేమో ఫ్రెండ్స్. ఇక్కడ అట్లే ఉంది, ఇప్పుడు వర్షాకాలం కదా, వెళ్తున్నాం అట్లే. నేను వాయిస్ ఓవర్ ఎందుకు అంటే వీడియోతో పాటే ఇది ఎందుకు పెడుతున్నా అంటే మాకు గుర్తుకుండిపోవాలి కదా, అందుకని ప్రతి సౌండ్ ఇట్లా పెట్టేస్తున్నా అనమాట. లేకపోతే అందరిలాగా వీడియో ఒక్కటి తీసి మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, కానీ మా కోసం తీసుకుంటున్న వీడియోస్ కదా, లైక్స్ కోసమో సబ్స్క్రైబ్స్ కోసమో అవన్నీ ఏం సాధించుకుంటాం మానవ జన్మలో. ఇన్ని లైక్స్ వచ్చినాయి, ఇంతమంది సబ్స్క్రైబ్స్ వచ్చినారు అని చెప్పుకునేంత బుద్ధి నాకు లేదు అట్లాంటివి. ఏమో ఒకవేళ సబ్స్క్రైబ్లు లైక్లు కామెంట్స్ వస్తే చూస్తాను, ఓ ఇట్లా వస్తాయా అంతే, వాటి వరకే. దాంట్లో అంతగా పట్టించుకొని ఇదిగా అంటే కొంతమంది లైక్స్ కోసం సబ్స్క్రైబ్స్ కోసమే వీడియోస్ తీస్తుంటారు, వ్యూస్ కోసం. నాకు వాటి మీద అంత ఇంట్రెస్ట్ లేదు. మాకు ముఖ్యంగా వీడియోస్ తీసుకోవాలి, గుర్తుగా ఉండిపోవాలి, మాకు మేము చూసుకోవాలి అంతే. ఇక్కడ పుట్ట దగ్గర పాలు పోయడానికి చాలామంది వచ్చినారు ఈరోజు మెయిన్ కాబట్టి, నెలంతా చేసుకుంటారు. ఫ్రెండ్స్ అందరూ ఒకటి చెప్పాలి ఏంటంటే, ఇప్పుడు నాగుల చవితి మనది క్యాలెండర్ ప్రకారం అయ్య వాళ్ళు చెప్పిన ప్రకారము ఈతలకే తీసుకుంటాం కదా, అంటే క్యాలెండర్స్ చూసి పండుగలు చేసుకుంటాం. కొన్ని వీడియోస్లో నాకు ఏమనిపించిందంటే కొంతమంది నవంబర్లో డిసెంబర్లో న్యూ ఇయర్ అవతల కూడా నాగుల చవితి చేసుకుంటూ వీడియోస్ పెట్టినారు. వాళ్ళది పెట్టట్లేను ఐడి. సో నాకు ఏమనిపించిందంటే ఒకవేళ మా మమ్మీ రాంగ్గా చెప్పిందేమో, క్యాలెండర్లోనే తప్పుందేమో, అప్పుడేనేమో చేసుకునే నాగుల చవితి అనిపించింది. ఏమో మరి ఎదురు వాళ్ళు లేకపోతే వాళ్ళ సంప్రదాయం అట్లా ఉందేమో నాకు తెలియదు, కానీ వీడియోస్లో చూసి ఒక క్షణం భయపడినా, ఏంటి మేము ముందే నాగుల చవితి చేసేసుకున్నాం, క్యాలెండర్లో అయితే ఇప్పుడైనా ఉంది అనిపించింది. దిష్టి పెడతారని మాట్లాడవద్దు అని చెప్తున్నాం, అర్థమైంది. అందరూ పాలు పోసేటప్పుడు అంతవరకు బాగుండి తర్వాతే వాళ్ళు భిక్షాటన చేసుకునే వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు చూడు, మామూలు లేదు ఫ్రెండ్స్. వీడియో పుట్టంతా డస్ట్ ఉంటే మా మమ్మీ క్లీన్ చేసి నీట్గా పెట్టింది కదా మా. ముందు జరుక్కో, కొంచెం తిరగనీకు వాళ్ళు అందుకొంచెం ముందుకు జరుక్కో. ఇట్లుంటే మీరు ఇట్లుంటే కదలండి, పండి మీరు బాండి అన్నా, నేను గొప్ప నేను కిందికి మళ్ళా నువ్వా ఏమొద్దు, నువ్వు దిగు దిగు, నువ్వు ముందర దిగు, మాట్లాడు కొంచెం ప్రాబ్లం మేము మనకి మన జరుగును కొత్త మాస బాగా తీసుకున్నావు పని, మేము కూడా ఉన్నాం కూడా. నువ్వు చక్కగా ఉన్నావా? అదే పిల్లలు కొబ్బరి ఎన్నోకి వచ్చారు, దిగు దిగు అంటే నేను గలం మేలేదా వచ్చి నీకు చూడు వచ్చావు పరందంటారు, నువ్వు కొబ్బరి తీసుకోవడానికి వచ్చినావు నువ్వు కాదమ్మా వాళ్ళు కానీ కొబ్బరి మీరు కరెక్ట్ ఆ పిల్లలు కొబ్బరి తీసుకోబోతున్నారు. ఒక్కటే అరుస్తూనే ఉన్నాం అప్పటి నుంచి. ఆ టెంకాయలు ఎంత పడతాయి
అయిపోయింది. నువ్వు వీడియో తీయండి అంటే తీయట్లేదు. చూడమ్మా ఇటుకు వచ్చి ఎందుకు మనశ్శాంతి లేదంటే వీడియో తీసుకోకుండా గుర్తుగా నేను తీసేస్తా వాయిస్. ఓరే బంగారు ఓరేశ్వర రెడ్డి ఇక్కడ వాళ్ళు అరుచుకోవడం వల్ల భిక్షాటన చేసేవాళ్ళు మామూలు భక్తులు. మా ఆయనకి ఇంకా అమ్మవారు వస్తుంది కదా, నాకు మనశ్శాంతి లేదు, ఆ వీడియో వద్దన్నంత కోపం వచ్చేసి ఆయన పట్టుకొని వీడియో తీసేవాడు. వద్దని కొన్ని కట్ చేసినాడు ఫ్రెండ్స్, అందుకే బాధలో ఉన్నాడు. పోయి నువ్వు పోయిస్తేలే పాపంతో పట్టి పోయి జాగ్రత్త. ఆడ ఆంజనేయ స్వామి కోసం రెడ్డి నవ్వునా అవునా సరే సరే. మొత్తం పుట్ట వచ్చేసి ఇలా ఉంది. మా అమ్మ కూడా వస్తుంది. పాపకు పట్టి ఐశ్వర్య లాల్ 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 నేల కొడదాం రామ్ కొడదాం. చిన్న తీసుకురా పాపని. अरे చింతల్లి ఆశ దగ్గర చూడు. ఆశ ఇది ఇక్కడ చూపి ఒకసారి పాపని. సూపర్ అన్నారు బంగారు. బంగారు మొక్కునా సామియాను
కాడికి వేస్తాంటి కదరా పడకపోతే నవ్వు నాన్న బంగారు. Problem. తినండి బంగారు తల్లి. బంగారు తల్లి దా అమ్మ చేపట్టుకో. అంతా వాళ్ళు పెట్టుకుంటున్నారులే, వాళ్ళు పెట్టుకున్నాక పెట్టుకుంటాం. ఆడనో చెట్లు అవేటివి సింధూరం ఐషక్క చూడు. ఐషు బంగారు నాన్న, ఐషు నాన్న బంగారు నాన్న, ఐషు నాన్న తల్లి, దుర్గమ్మ తల్లి, బంగారు తల్లి. మేము ఇప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్, అంటే ఇంటికి వెళ్తున్నాం. ఇంకా పుట్టకి అయిపోయింది, అక్కడ పాలు పోసేసి ఇంక వెళ్తున్నాం. బంగారు చూడు దా బంగారు 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 మా నాన్న వెళ్ళైపోయినాడు మా ఆయన. ఐసు చూపి ఐసు నాన్న అందుకే మంటలలో కలుతాడని అంటుంటారు. ఇంటికి వెళ్తున్నాం. ఎండ ఎక్కువ వస్తుంది, మోడాలు వస్తుంది. ఏ చూడు బాగున్నప్పుడు ఒకటి కూడా చూడు. వెళ్తున్నాం వచ్చేస్తున్నాం ఇంటికి. ఇప్పుడు వచ్చేస్తాం ఇంటికి. మా బాయ్ బాయ్ డాడీ బాయ్ మా బాయ్ తల్లి బాయ్ బాయ్ తను సస్టర్ రిషి బాయ్ బాయ్ రిషి. ఇప్పుడు వచ్చేస్తాం ఇంటికి. పాప వెళ్దాం అయిపోయి ఇంటికి వచ్చేస్తాను.